జబర్దస్త్ స్టేజ్ పై స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇద్దరు సన్యాసులు. ఇద్దరు సన్యాసులు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ ఆంటీ.有人骂他是和尚，有人说他是神。చిన్నపాప ఇవాళకి మన సన్యాసం తీసుకుని ముచ్చటగా 3 ఏళ్ళైంది. నువ్వు అలా అంటుంటే మన దగ్గర లేని ఆ 2 గుర్తొస్తున్నాయి. ఏంటవి? 3 ముచ్చట. పాప మనం అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ సన్యాసం తీసుకుని హ్యాపీగా హిమాలయాల్లో బ్రతుకుతుంటే మళ్ళీ 3 ముచ్చట అంటావేంటి? ఏం గుర్తొస్తాయి నీకు? ఉల్లిపాయ, కారం, మసాలా, స్పెషల్ గా చికెన్ కూడా. చిన్న పాప నీకేమన్నా మైండ్ పోయిందా? ఉల్లిపాయ తింటే ఒళ్ళు పులకరిస్తుంది, కారం తింటే కాపురం చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు మసాలా తింటే 3 లేక పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఏమైంది? మళ్ళీ విడాకులు తీసుకొని ఎక్కడికే వస్తావు. మనకి శేష జీవితం అంతా మెడిటేషన్ చేసుకోవడం, అందరికి సేవలు చేయడం, సహాయం చేయడం, ఇదే సేవ. అంటే ఒకడికి పిల్లలు పుట్టట్లేదు అంట, నేను వెళ్ళి సాయం చేశానా? చిన్న పాప ఏం మాట్లాడతావు? చిన్న పాప అసలు మన జీవితంలో ఎలా కారణం అవడానికే మగవాళ్ళు కారణం. అలాంటి మగజాతికి మనం దూరంగా ఉండాలి. అసలు మగజాతి అంతరించిపోవాలి. వాళ్ళు అంతరించిపోతే మనకు పిల్లలు ఎట్లా పుడతారు? ఇప్పుడే మగజాతి అంతరించిపోవాలంటే మళ్ళీ పిల్లలకి అంటావు. నేను సన్యాసం తీసుకున్నానే, నా నోట్లో బూతులు రానవద్దు. సరే పద, టైం అయింది. ఎక్కడికి? ఆకులు అలమలు తినడానికి. సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుంది, చూద్దాం పద. ఓరే నాయనో, సుడిగాలి సుధీర్ టీమా? వద్దా బాబు, వద్దు. ఏ బాగోదు అది. సుడిగాలి సుధీర్ అంటే దేవుడితో సమానమే. ఆవిడ అలాగే అంటారులే, ఆవిడ సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం. ఆవిడ స్కిట్లు అంటే పద. వాకింగ్ స్టైల్ గుర్తుందిగా? స్టేజ్ ఎక్కే ముందు చెప్తారు ఇవన్నీ. ఈ రోజు మనం హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఉర్వాన్ అనే పర్వతం దగ్గర మనం ఉన్నాం. ఉర్వాన్. ఈ ఛానల్లో మీకు ఈ రోజు చాలా వింతలు మేము ఈ రోజు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ పర్వతాలు చూడండి. ఈ పర్వతం క్రీస్తు పూర్వం 1400వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు అలాగే అశోకుడు కలిసి ఈ పర్వతాన్ని నిర్మించారు. సార్ పర్వతం నిర్మించడం ఏంటి సార్? అది ఇప్పుడు చూస్తారు, అడుగుతారు వచ్చి మనం చెప్తారు, చూస్తారు అంతే. చూసుకుంటే ఈ పర్వతం చాలా విశిష్టమైనది. అలాగే మీకు ఇంకో వింత చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అశోకుడు అప్పుడు 2వ దశాబ్దంలో ఈ యొక్క విత్తనం తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. నాటిన తర్వాత నాకు పెరిగింది. మీకు ఒక వింత చెప్తాను. ప్రపంచంలో మీరు ఎక్కడా చూసుంటారు, ఏదైనా ఈ చెట్టుకి ఆకులు ఉన్నాయి. సార్ చెట్టుకి ఆకులు కాదు, మేకలు ఉంటాయి సార్. వస్తారు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు సరే అయిపోయింది. ఒకసారి రికార్డ్ చేసి నాకు చూపించా. రికార్డ్ ఎవరు చేశాడు? రికార్డ్ చేయలేదా? వచ్చి చూస్తారు, అడుగుతారు రికార్డ్ చేసామని. వాళ్ళు అడగాలంటే చూడాలి కదరా. మరి ఫస్ట్ నుంచి రికార్డ్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి సార్. ఇది నైట్ ఇక్కడ స్టే చేద్దాం సార్, రేపు మార్నింగ్ చూసుకుందాం సార్. సరే ఆ మందు తీసుకురా. అబ్బా ఏ అసలు చూడరా, ఈ వెదర్, ఈ క్లైమేట్, ఈ వాసన చూడు సార్. మీరు సూపర్ సార్. మీకు వాసన కూడా కనిపిస్తుంది కదా. మందు ఉంది, స్టఫ్ ఉంది, ఒక్కటి మిస్ అయిపోయిందిరా. చూడా సార్, అర్థమైంది సార్. ఇప్పుడు మీకు మంచి ఫిగర్ ఒకటి ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి చూడు. మనకేంటా బాబు, ఒకసారి మీతో మాడచ్చా? మేము మగవాళ్ళతో మాట్లాడు. అటెలు సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంట్రా? వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడరా, మీరు మాట్లాడండి. అంటే నేను చెక్కనా? నేను చక్కగలరా? సరే సార్, మీరైతే టాలెంట్ చూపిస్తారు కదా సార్, ప్లీజ్ ఒకసారి అలా చెప్పు, ఒప్పుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. లోలా ఏంట్రా? లోలా అంటే లోపల రమ్మన్నారు సార్. అవునా? ఎవరు మీరు అసలు? మేము నేషనల్ ఆటోగ్రాఫ్ నుంచి వచ్చాం. ఇంతకీ మీరెవరు?
మేము సన్యాసులు. అవునా, ఏం చేస్తుంటారు? ఇండియా రాకెట్ లాంచ్ చేస్తే బయట నుంచి చూస్తూ ఉంటాం. అదేంటిది? మరి లేకపోతే సన్యాసులు అంటే ఏంటంటే మాకు ప్రొఫెషన్ ఉంటుందా? సారీ. కూర్చో, మనతో మాట్లాడాలండి. ఎందుకే మీ జీవితం ఎందుకు నాశనం అయిపోయిందండి? మా జీవితం నాశనం అవ్వడం చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అది. అయ్యో, ఎంత పెద్ద పని. ఉంటావేంటి? ఇది పెద్ద స్టోరీలో ఉంది. కెమెరా తెస్తాను. ఇప్పుడు చెప్పండి, మీ జీవ చరిత్ర అంటే అసలు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? 1000 రూపీస్. 1000 చాలా చీప్ రా. రెండు నేను చేస్తా. 1000 నేను ఖర్చు చెప్పడానికి అడిగా. 1000 రూపీస్ మరీ చీప్ అనుకున్నామండి. కాదు 1000 రూపీస్. అది 2013. ఫ్రీ కదా? అది 2013. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో నాకు అందమైన సుధీర్ పరిచయం అయ్యాడు. కరెక్ట్ చెప్పండి, సుధీరా అందగాడా? నేను కాలేజీకి వెళ్తున్న టైంలోని సుధీర్ పరిచయం అయ్యాడు. నాకు ఐ లవ్ యూ చెప్పాడు, పార్కులకు తిప్పాడు, సినిమాలకు తిప్పాడు, రెస్టారెంట్లకు తిప్పాడు. తిప్పి నన్ను పిప్పి చేసి వదిలిపెట్టాడు. ఇలాగే పిప్పి చేసాడు, ఇలాగే. అది 2014 మార్చి అనుకుంటా, అంటే 3వ నెల. అప్పటికి నాకు 3వ నెలే. వెంటనే మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను తల్లిని కాబోతున్నా అని చెప్పా. నీ తల్లి అని చెప్పి నన్ను కాలుతో తల్లి బయటికి తరిమేసింది. అయ్యో. సుధీర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాను, కనికరించలేదు. అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే సుధీర్ రష్మి అని కథలు పడ్డాడు, రష్మి ఇద్దరు ఒకటయ్యారు అని చెప్పని. ఒకటయ్యారు అని చెప్పనంటే ఒకే ప్రోగ్రాం చేస్తున్నారు అని. ఆ తర్వాత ప్రపంచం మొత్తం నన్ను వేలు పెట్టి చూపించింది. ఏ వేలండి? చూపుడు వేలు. చాలా డేంజర్ అండి అది. ఓకే, అంతవరకు అయిపోయింది. తర్వాత 1000 రూపీస్ ప్లీజ్. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ పరిచయం అయ్యాడు. అతను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పని అన్నాడు. నా కంట్లో నలుసు పడితే తట్టులేడు కాదు. అలాంటిది ఒకసారి నా కడుపులో నలుసు పడింది అని చెప్పా. అంతే. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఆ తర్వాత తెలిసింది అతను పెద్ద మెషినిస్ట్ అని. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? ఇంకో 1000 రూపీస్ ఇవ్వాలి. 1000 చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలిసి. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది. చెప్పండి. ఆ తర్వాత గెటప్ సీన్ పరిచయం అయ్యాడు. గుండెల్లో గుడి కట్టానని చెప్పాడు. చిన్న పాపలా చూసుకుంటా అన్నాడు. చిన్న పాపకు నన్ను తల్లిని చేశాడు. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడ నేను కలవలేను అన్నాడు. నేను అందరినీ నమ్మేస్తాను, అలాగే అతను కూడా నమ్మా. ఆ తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ కలిపి పెద్ద మెషినిస్టులు అని. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఏంటి? రాంప్రసాద్ శ్రీరాంత్ మిషనిస్టులు అయ్యారంటే దానికి ఏకైక కారణం ఆ సుధీర్ గారి వల్లేనండి. నెక్స్ట్ సీన్ కావాలంటే ఇంకో 1000 రూపాయలు అయింది. ఈ తర్వాత సెక్సీస్ అన్ని పరిచయం అయ్యాడండి. సక్సెస్ అని? ఎస్. అతనితో 3 నెలలు ఉన్నానండి. ఆ తర్వాత నేను వదిలేసి అతన్ని. ఎందుకని? ఏదైనా చేస్తాననుకుంటే ఏమీ చేయట్లేదండి. ఆ తర్వాత అర్థమైందండి తను ఏమీ చేయడు అనుకున్నా. అది కాదు, ఏమీ చేయలేడు పాపం. ఇది నా స్టోరీ. మేడం, పెద్ద పాప మీ స్టోరీ ఏం చెప్తారా? నేను కూడా ఒక అబ్బాయి. ఒక్క నిమిషం, మీ స్టోరీ చెప్పండి. మీరే 1000 రూపాయలు మాకు. ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళి మీ పని కానీ. అంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఈ రోజు ఒకరోజు మీ దాంట్లో షెల్టర్ ఇస్తారా మాకు? ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఉన్నారు, మేమిద్దరు ఉన్నాం. అయితే మీరు ఓకే అంటే ఏంటి? ఓకే అంటే ఒక్కరోజు చెప్పండి మీరేం ప్లీజ్. ఏంటి? ఓకే అనొచ్చు కదనే. చిన్న పాప ఏంటి ఎలా తయారయ్యావు నువ్వు? అందుకే పెద్ద పాప. వద్దు. ఎక్కువ దాన్ని కలిసి అందరం భోంచేద్దాం. భోజనమా? మీరేమనుకున్నారు? అది భోజనం అనుకుందిలే. మీరు రండి. పెద్దబాబు గారు లెగ్ పీస్ కావాలండి. మటన్ బిర్యానీ కూడా ఉంది కదా. పెద్ద పాప చూడండి, మటన్ ఇవన్నీ కాదు కానీ మ్యాన్ షోస్ ఉంది, వేస్తారా? నీతో ఉండలేదు. నీళ్ళు కూడా తాగండి మధ్య మధ్యలో.
ఏంటి ఏదో తేడాగా ఉంది. ఇది మందు అండి ఇది భలే ఉంటుంది కదా మందు అసలు తాగితే. ఇగో ఆవిడ దగ్గరికి వెళ్ళు. ఇంకా వాళ్ళు అక్కడ సెట్ అయ్యాడుగా, నువ్వు నాతో సెట్ కావచ్చుగా. ఆగు, 2 పెగ్గులేస్తే నాకు నువ్వు ఐసర్లా కనిపిస్తావు. ఇంకా మమ్మత్ కింద రాయిపోయి ఆగు. ఐశ్వర్ రైట్ లోకి వచ్చిందా? నువ్వు సల్మాన్ ఖాన్ కనబడాలంటే నాకు కూడా పెగ్గేయి. సూపర్ సన్నీ సూపర్. ప్రసాద్ మన సిటీ ఎలాగైనా సుధీర్ గారు పబ్బో తీసుకెళ్తాడు కదా మనకి. తెలుసా? తిరిగిపోవడం ఏంటి, సాటర్డే సండే ఆడుతూ తిరుగుతాం. మీకు మెడిటేషన్ వచ్చండి? ఏం చేస్తారు? నేను నేర్పిస్తానని చెప్తా. సుధీర్కి ఫోన్ చేయండి. సుధీర్గా సుధీర్ ఎక్కడ నీ ఎక్స్ కనిపించిందిరా, వస్తున్నా ఇప్పుడు. ఓకే 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 అక్కడ వస్తున్నాడంట, రండి చూపిస్తాను. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఆ కొండ మీద వెయిట్ చేస్తూ వస్తాడు, రండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా దేహాన్ని ప్రేమిస్తున్నావా? అబ్వియస్లీ మీ మనసునే ప్రేమిస్తాం. నా దేహాన్ని ప్రేమించేటే ఇదంతా మట్టే. పుట్టేటప్పుడు మట్టిలో పుట్టాం, పోయేటప్పుడు మట్టిలోనే కలిసిపోతాం. ఒకసారి వెనక్కి వస్తారా? దేనికి? మట్టి పిసుకుందాం. నన్నేం చేయొద్దు, నా జీవితంతో ఆడుకున్నాను. ఏమైందండి? నన్నేం చేయొద్దండి. ఏమైందా? ఏం చేశారా? అదెందుకు ఏడుస్తుందా? ఏ నన్ను చేయాల్సిందని చేసి అది ఏడుతుందంటే చేయాల్సినంత మీరు చేసి మా ఏడుతారండి మీరు. మీరు కూడా నన్నేం చేయొద్దు. రోజా గారు ఎలా ఉంది స్కెచ్? నాకైతే 1 డే లో రియాలిటీ షోస్ చూస్తున్నాం కదా, ఒక రోజు అడవిలో ఈ నలుగురిని వదిలేస్తే ఏం చేస్తారు క్లియర్ కట్ గా చూపించారు అంతే. సో ఇక్కడ కూడా సన్నీ మంచోడని వాళ్ళే ఒప్పుకున్నారు. సన్నీ బాగుంది, మీ నడకలు అన్ని బాగున్నాయి. నాగబాబు సార్ బాగుంది. మీ మిషన్ తప్పు మిషన్ కాదు, అది ప్రేమించే మిషన్.